వస్తావా పివి నరసింహారావు గారికి భారత రత్న పివి నరసింహారావు గారికి తెలుగు ప్రధాని భారత రత్న పివి నరసింహారావు గారి జోహార్ జోహార్. పివి నరసింహారావు గారికి జోహార్ పివి నరసింహారావు గారు జోహార్ పివి నరసింహారావు గారు అమర్ రహే పివి నరసింహారావు గారు అమర్ రహే పివి నరసింహారావు గారు అమర్ రహే పివి నరసింహారావు గారు తెలుగు భారత రత్న తెలుగు భారత రత్న బహుభాషా మేధావి తెలుగు భారత రత్న రైట్ ఓకే కొట్టాల్సింది తెలుగు భారత రత్న కొట్ట గట్టి కొట్టాలి కొట్టబాయి నువ్వే జోహార్ పివి నరసింహారావు గారు జోహార్ పివి నరసింహారావు గారు అమర్ రహే పివి నరసింహారావు గారు అమర్ రహే పివి నరసింహారావు గారు అగరత్తులే సాయి ఎక్కడ ఈ నాటం వాసన పడదాం అగరత్తుల వాసన పడదాం అగరత్తుల వాసన పడదాం అదే ఉండదు తర్జుమా చేశాడు ఇందులోంచి. మనం ఎంతో గర్వించదగ్గ విషయం. మన భారతదేశ ప్రధానమంత్రి అయిన ఆంధ్రప్రదేశ్ వాస్తవులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాస్తవ పివి నరసింహారావు గారికి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వడం మన భారతదేశ చరిత్రలో అందరూ గర్వించదగ్గ విషయం. పివి నరసింహారావు అంటే అపర చాణక్యుడు, అపర భాషా కోవిదుడు, అన్ని ఏ రంగంలో అయినా చాలా విలువలు కాపాడే మనిషి అయిన పివి నరసింహారావు గారిని ఈ రోజున మనం స్మరించుకుంటున్నామంటే చాలా గొప్ప విషయం ఇది. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం వారు భారతరత్న అవార్డు ఇచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పివి నరసింహారావు గారిని భారతదేశమే కాదు ప్రపంచం అంతా దాటి చెప్పేలా ఒక అవార్డు ఇవ్వటం చాలా గర్వించదగ్గ విషయం. ఈ రోజు మేము మచిలీపట్నం బార్ అసోసియేషన్ లో పివి నరసింహారావు గారి భారతరత్న అవార్డు ఇచ్చిన సందర్భంగా ఈ రోజు ఆయనకి నివాళులు అర్పించి మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరఫున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. తెలుగు ముద్దుబిడ్డ గౌరవనీయులు దివంగత పివి నరసింహారావు గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్నని ఇవ్వటం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుచేతనంటే ఆయన ముందు నుంచి కూడా ఒక ముఖ్యమంత్రిగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా అనేక పర్యాయములు చేసి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో అనేక మైత్రి సంబంధాలను కొనసాగించడంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ చాలా గొప్పది. నేడు నిజంగా ఆర్థిక సంస్కరణలు కానీ ఐటీ రంగంలో కానీ ప్రధానిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పివి నరసింహారావు గారు అనేది ఒక ప్రధానిగానే కాకుండా ఒక రచయితగా, ఒక భాషా కోవిదుడిగా, బహుభాషలను ఆయన అభ్యసించి అనేక మేధావిగా, భారతదేశంలోనే ఒక పెద్ద మేధావిగా ఆయన గుర్తింపు పొందారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారిని గుర్తించి భారత రత్న ఇవ్వటం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా ఆయన న్యాయవాది వృత్తి నుంచి వెళ్ళడం వల్ల మా న్యాయవాదులందరికీ కూడా చాలా ఆనందదాయకం ఉంది. అలాగే మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నరసింహారావు గారి యొక్క వారు చేసినటువంటి సేవలు, దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటాం అనేది ఆనందదాయకం. భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తెచ్చిన రూపశిల్పి అయిన స్వర్గీయ పివి నరసింహారావు గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతరత్న అవార్డుతో మరి ఆయన చేసిన సేవలను గుర్తించి ఇవ్వడం చాలా హర్షించదగిన విషయం. ఎన్నో ఏళ్లుగా మరి తెలుగు ప్రజలందరూ కూడా పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ మరి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. ఇవాళ ముఖ్యంగా మరి పివి నరసింహారావు గారు మన దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల ద్వారా నేటికి కూడా మన దేశం ముందు అడుగులో ఉంది. ఇవాళ ప్రపంచ దేశాల్లో మరి ఆయన్ని స్మరించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారతరత్న ఇచ్చి మరి ఎంతో ప్రోత్సహించి తెలుగువాడికి ఇంత గుర్తింపు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావుకి మన కేంద్ర ప్రభుత్వం
పద్మవిభూషణ్ భారతరత్న అవార్డు ఇవ్వటం మన ఇవాళ భారతదేశం అంతా గర్వించదగ్గ విషయం. పివి నరసింహారావు గారు అంటే ఒక న్యాయవాది, మహా చాణక్యుడు, బహుభాషా కోవిదుడు. ఆయన చేయని సంస్కరణలు లేవు భారతదేశంలో. ఆయన చేసిన ప్రతిదీ ఇవాళ నిలబడిందంటే భారతదేశం ఆ సంస్కరణల వల్లే. మన పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అవడం మనకెంతో గర్వకారణం. మరి పివి నరసింహారావు గారి చరిత్ర చాలా అందరూ చెప్పుకునే గొప్ప చరిత్ర అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మన పివి నరసింహారావు జన్మించడం మన అందరం ఆంధ్రప్రదేశ్ తరఫున మనం ఎంతో గర్వించదగ్గ విషయం. కానీ పివి నరసింహారావు గురించి చెప్పాలంటే అతిరథ మహానుభావులు వాజ్పేయి లాంటి వాళ్ళు, కవితలు కానీ ఆయన ఒక ఇద్దరు కలిసి చాలా ఆటలో పాల్గొన్నారు. అంత మేధావులు వాజ్పేయి గారు, పివి నరసింహారావు గారు. అటువంటి మేధావుల్ని మనకి భారతదేశంలో అది మన ఆంధ్రప్రదేశ్లో పివి నరసింహారావు జన్మించడం మన ఆంధ్రప్రదేశ్ అంతటికీ ఒక గర్వకారణం. ఈ సంస్కరణలు తేవడానికి మూలకర్త అన్నిటికీ పివి నరసింహారావు గారే. చాలా సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత పివి నరసింహారావు దక్కుద్ది. ఆయనకి భారతరత్న ఇవ్వటం ఈ సందర్భంగా ఈరోజు ఇచ్చిన సందర్భంగా మన మచిలీపట్నం పారిశుద్ధ్యం తరఫున ఆయనకి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం చాలా సంతోషదాయకం ఈ తెలుగు ప్రజలందరికీ. ఎందుకంటే మొదటగా తెలుగు ప్రధానిగా పివి నరసింహారావు గారు ఎన్నుకోబడతాం. అదేవిధంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవాళ మనం ఐటీ క్యారిడార్ కానీ గ్లోబలైజేషన్ కానీ వారు ప్రవేశపెట్టినయే ఇవాళ మనం ఇంత అనుభవించగలుగుతున్నాం. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో టెక్నాలజీకి సంబంధించినవి ఇవాళ భారతదేశం ఇంత ముందుకెళ్ళగలిగింది. అదేవిధంగా పివి నరసింహారావు గారు సంస్కరణలు కానీ ఆయన రాజకీయ చతురత కానీ చాలా అంత బాగుండేది. అదేవిధంగా బహుభాషా కోవిదుడు కూడా ఆయన. అదేవిధంగా మన మాజీ ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారికి గురువు గారు పివి నరసింహారావు గారు. ఆయన అట్లాంటి వంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వటం ఈ కేంద్ర ప్రభుత్వం చాలా హర్షణీయం. ఆయన న్యాయవాది అవ్వటం కూడా మా న్యాయవాదులందరికీ ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా ఈ మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరపు నుంచి వారికి ఘనంగా నివాళులు అర్పించి ఇస్తున్నాము. అదేవిధంగా భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మా మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం.